తెలంగాణ రాష్ట్ర సమస్యలకు సంబంధించి మీడియా సమావేశంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై అలాగే ఇతర సమస్యలపై ఎమ్మెల్సీ కవిత విమర్శలు గుప్పించారు. అసలు తెలంగాణ పోరాటంతో సంబంధం లేని వాళ్ళు తెలంగాణను శాసిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం భారత రాష్ట్ర సమితి పార్టీ పేగులు తెగేలా పోరాడిందన్నారు. కొన్ని సంవత్సరాల నిరంతర పోరాటం తర్వాతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, అప్పటి కష్టం మరువలేనిదని అన్నారు ఎమ్మెల్సీ కవిత. ఆ పోరాటంలో ఎలాంటి పాత్ర లేని వ్యక్తి రేవంత్ రెడ్డి అని కవిత ధ్వజమెత్తారు. ఉద్యమకారులపై గన్నులు ఎక్కుపెట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని, అలాంటి వాళ్ళు ఇప్పుడు తెలంగాణ ప్రజల తరఫున మాట్లాడడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పారని, ఈ వ్యాఖ్యలు రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసినట్లు ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై చర్చ జరుగుతోందని, రాష్ట్రానికి వచ్చే ఆదాయం 18,800 కోట్లు ఉంటుందని ఆమె తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెల 3,000 కోట్లు ఖర్చు చేస్తుందని, కానీ జాతీయ మీడియా మాత్రం ఈ ఖర్చు 500 కోట్లు మాత్రమేనని తప్పుగా చెబుతుందని కవిత విమర్శించారు. గడిచిన 15 నెలల్లో 1,52,918 కోట్ల అప్పు తీసుకొచ్చారని, ఆ డబ్బులు ఎటుపోయాయో ప్రజలకు వివరించాలని కవిత డిమాండ్ చేశారు. కేసీఆర్ తెచ్చిన అప్పులకు పూర్తి లెక్కలు చెబుతామన్న కవిత 1,50,000 కోట్ల అప్పులకు రేవంత్ రెడ్డి లెక్క చెప్పగలరా అని ప్రశ్నించారు.